యేసు ఒక్కడే తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మనం కడగబడతాం. కడగబడితే మనం పవిత్రులం అవుతాం. ఎందుకయ్యా ఎంత ప్రయాస అంటే ఆయన ఆశ ఏమిటో తెలుసా? రాత్రి లేని రాజ్యం ఒకటి ఉంది, పునాదుల పట్టణం ఒకటి ఉంది, దేవుడే దానికి శిల్పియు నిర్మాణకుడు. అక్కడ నిన్ను నన్ను నిలబెట్టాలని ఆశించిన వాడే ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా కడగబడితే నీవు పరిశుద్ధుల గుంపులో చేర్చబడబోతున్నావు. అది ఆయన మనసులోని ఆలోచన. నీవు పవిత్రుడు కాకపోతే సమస్తాన్ని నష్టపోతావు, ప్రాణాత్మ దేహాలన్నీ కోల్పోతావు. నీ జీవితంలో ఎంత నష్టం అంటే అంత నష్టాన్ని నీవు అనుభవిస్తావు. ఎక్కడ పరిశుద్ధులు ఉంటారో ప్రభు అక్కడ ఉంటాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే నువ్వు పరిశుద్ధులు అవుతావు. ఆ పని నువ్వు చేయలేవు, కానీ నమ్మదగిన వాడు రక్తం కార్చి ఆ పని చేశాడు. మనం పరిశుద్ధంగా ఉన్నాంలే అని అనుకోవడం కాదు. నీ పరిశుద్ధత కాటా ఏమిటంటే, తోకం ఏమిటంటే, ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆయన స్వరాన్ని వింటావు, ఆయన దర్శనాన్ని చూస్తావు, ఆయన సకల మహిమ వైభవాన్ని నువ్వు కన్నులారా చూచుదువగాక. గుర్తింపు అంటే సేవకుడు బోర్డు కాదు, బిళ్ళ కాదు. దైవ సంబంధమైన ఏ సేవకుడైనా సేవ ప్రారంభిస్తే, ఒక విశ్వాసి రక్షించబడితే సాతాను గడగడలాడే అద్భుతాలు మీ వల్ల జరుగునగాక, మీ మాటలు అద్భుతం జరుగునగాక, మీ సాక్ష్యం అద్భుతంగా ఉండునగాక. మీరు చప్పట్లు కొడితే పునాదులు కదులునగాక, కేకలు వేస్తే ఎరుకో కూలునగాక, చెయ్యెత్తితే సముద్రం పాయరవునగాక, అడుగు పెడితే అంధకారం వెలుగుమయంగా మారునగాక. ఆయన అంటున్నాడు, నేను ఎలాగున చేస్తా, ఎలాగున మిమ్మల్ని పవిత్రులుగా చేస్తా. సాతాను నాశనపుత్రులుగా మార్చాడు, సాతాను మిమ్మల్ని నరకానికి సమిధులుగా మార్చాడు. నేను మిమ్మల్ని పవిత్రులుగా మార్చబోతున్నాను, నేను పవిత్రులుగా మారుస్తాను. ఇంతకాలం సాతాను ముఖం చూచారు, చీకటిని చూచారు. నా రక్తం ద్వారా కడగబడ్డాక మీకు నాలోని వెలుగు కనబడునుగాక, నాలోని మహిమ మీకు కనబడునుగాక, నాలోని ప్రభావం మీకు కనబడునుగాక. నా సారూప్యం, నా లక్షణాలు, నా పరలోక వైభవం కన్నులారా మీరు చూచుదురుగాక. యేసు అంటున్నాడు, నేను మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తాను, నా రక్తం ద్వారా మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను. మీరు నిలబడితే చాలు, భూమి వణుకుతుంది. ఆ రోజున వాళ్ళట ఎడతా ఉన్నారట. వాళ్ళు వెంటనే కేకలు వేశారు, ఏమని? సర్వోన్నతుని దేవుని కుమారుడు ఇక్కడ సంచరిస్తున్నారు, వీరు లోకమును తల్లకిందులు చేస్తారు. యేసు రక్తం ద్వారా పవిత్రతగా నువ్వు పొందగలిగితే నరకా నుంచి తప్పించబడతావు, తీర్పు నుంచి తప్పించబడతావు, భయంకరమైన శాపా నుంచి తప్పించబడతావు. పరలోక రాజ్య వారసుడిగా జీవగ్రంథంలో పేరు నమోదు చేయబడిన వాడు అవుతావు. బతికొండగానే అద్భుతాలు నీ వెంట బయలుదేరునుగాక.